This is the Tamil Nadu culture. హాయ్ ఫ్రెండ్స్, సో ఈరోజు అయితే మనం హొగానికల్ వాటర్ ఫాల్స్లో బోటింగ్ అయితే చూపిస్తాను. సో రిమైనింగ్ ప్లేసెస్లో బోటింగ్ వేరు, ఈ ప్లేస్లో బోటింగ్ వేరు అనమాట. సో ఇక్కడ ఒక పెద్ద తెడ్డు ఉంటుంది, తెడ్డులో మనం బోటింగ్ అయితే చేస్తామన్నమాట. సో చాలా బాగుంటుంది, అలాగే సేఫ్టీ కూడా ఉంటుంది. అయితే మీరు హొగానికల్ వాటర్ ఫాల్స్కి వెళ్ళినప్పుడైతే ఈ బోటింగ్ అయితే మీరు మిస్ అవ్వద్దు. సో సూపర్గా ఉంటుంది. ఈ బోటింగ్ అనేది కావేరీ నది మీద ఉంటుంది. సో మనకి తమిళనాడు కర్ణాటక బార్డర్ మధ్యలో ఉంటుందన్నమాట. సో ఈ బోటింగ్ ఎక్స్పీరియన్స్ అయితే చాలా బాగుంటుంది, మీకు చూపిస్తాను. సో మీరైతే మిస్ అవ్వద్దు ఇక్కడికి వచ్చినప్పుడు. సో ఈ వీడియోని పూర్తిగా చూడండి. సో ఫస్ట్ టైం శ్రీ స్టార్ట్ ఛానల్ చూసే వాళ్ళైతే ప్లీజ్ సబ్స్క్రైబ్ ది ఛానల్. ఈ హొగానికల్ వాటర్ ఫాల్స్లో ఏంటంటే 2 రకాల బోటింగ్స్ ఉంటాయి. సో మనం ఇక్కడ హొగానికల్ వాటర్ని చూసేటప్పుడు అక్కడ ఒక బోటింగ్ అనేది ఉంటుంది, ఇక్కడ బ్యాక్ వాటర్ స్టోరేజ్ ఉంటుంది. సో ఈ బ్యాక్ వాటర్ యొక్క స్టోరేజ్లో బోటింగ్ ఉంటుంది. సో బ్యాక్ వాటర్ స్టోరేజ్లో మనం బోటింగ్ చేసేటప్పుడైతే పైనుంచి వాటర్ పడతాయి, చాలా బాగుంటుంది. సో అది చూడండి. సో ఇక్కడ ఏంటంటే ఈ వాటర్ ఫాల్స్లో మనం బోటింగ్కి రావాలి అంటే ఇక్కడ ఒక పెద్ద చేపల మార్కెట్ ఉంటుంది. సో ఇక్కడ ఉండే చేపల మార్కెట్ అలాగే ఈ హొగానికల్ యొక్క అందాలని మీకు మరొక వీడియోలో అందిస్తాను. సో ఇక్కడైతే మీరు ఏంటంటే ఆ చేపల మార్కెట్ కానీ దాటుకొస్తే లాస్ట్కి వస్తే అక్కడ మనకి పాయింట్ ఉంటుంది, అక్కడ నుంచి మనం బోటింగ్కి అయితే వెళ్ళాలి. సో మీకు బోటింగ్ వివరాలు కూడా చెప్తాను. సో బోటింగ్ ప్లేసెస్కి అయితే వచ్చేసాము. సో ఇక్కడ బోటింగ్ ఏంటంటే ఈ తెడ్డు ఉంటుంది, దీనిలో 4 మెంబర్స్ మటుకు అవైలబిలిటీ ఉంటుంది. సో 4 మెంబర్స్కి ఏంటంటే 1500 రూపీస్ అనమాట. సో ఇక్కడ బోటింగ్ వచ్చి 1300, అలాగే ఇక్కడ ఆ బోట్ నడిపే వాళ్ళకి 120, అలాగే లైవ్ జాకెట్కి 80 రూపీస్, మొత్తం వచ్చి 1500 రూపీస్. సో ఇప్పుడు మనం అయితే బోటింగ్కి అయితే బయలుదేరుతున్నాం. ఇక్కడైతే ఏదో ఫుడ్ అనేది ఉంది. సో ఇది మనం ఏమైనా బొబ్బట్లు అనుకుంటున్నాం, వాళ్ళు ఏదో తమిళనాడు ట్రెడిషనల్ ఫుడ్ అంటున్నారు. సో ఇది వచ్చి వచ్చి 15 రూపీస్ అన్నారు. సో మేమైతే 5 మెంబర్స్ ఉన్నాం కాబట్టి 5 మెంబర్స్ తీసుకున్నాం. సో ఇలా అయితే మనం నడుచుకుంటూ కిందకి వెళ్తాం, బోట్ అయితే ఇలా ఎక్కాలన్నమాట. సో ఆ తెడ్డు అయితే ఎక్కేటప్పుడు కూడా చాలా కదులుతుంది. మీరు కానీ ఇలా బోటింగ్ చేసేటప్పుడు కూడా చాలా జాగ్రత్తగా ఉండండి. సో ఇక్కడ 4 మెంబర్స్ ఉన్నప్పుడు ఏంటంటే చాలా జాగ్రత్తగా ప్లేసెస్లో కూర్చోవాలి కూర్చునేటప్పుడు కూడా, ఎందుకంటే కొంచెం బెండ్ అయినా సరే ఆ తెడ్డు అనేది పడిపోతుంది. సో లైవ్ జాకెట్లు అయితే మస్ట్ అండ్ షుడ్, అవి మటుకు వేసుకోకుండా అయితే ఎక్కద్దు.
సో చూశారు కదండి వాటర్ ఎలా పడుతున్నాయి. అలాగే ఈ వాటర్లో ఒక రౌండ్ తిప్పాడు, దిమ్మ తిరిగిపోయింది, అది కూడా చూడండి. దెబ్బకుల్లా ఇంత తినని బయటకు వస్తాయి. నేను కూర్చోలేను. సో ఇలా అయితే ఒక ఒడ్డుకి అయితే తీసుకొచ్చారు. సో అటువైపు ఉండేదంతా కర్ణాటక బార్డర్ అంట. సో ఇక్కడ ఇసుక దిండులు ఉన్నాయి, అయితే వాటర్ అయితే కొంచెం తక్కువ ఉన్నాయి. ఇవన్నీ బ్యాక్ వాటర్, చాలా స్మెల్ కూడా వస్తుంది. సో ఇక్కడ నుంచి లొకేషన్ చూడండి, కొండలు భలే ఉంటుంది. అక్కడ చూపించేదంతా ఏంటంటే కర్ణాటక బార్డర్. సో అక్కడికి వెళ్ళాలంటే మళ్ళీ సపరేట్గా 1500 అయితే కట్టాలంట. సో వాళ్ళ కర్ణాటక వాళ్ళకి ట్యాక్స్ అనమాట. సో అయితే ఇక్కడ మొత్తం ఇసుక దిండడం, ఇది ఒక బ్రేక్ టైం అనమాట. ఒక 5 minutes ఆ 10 minutes ఇక్కడ నుండి మళ్ళీ మనం బయలుదేరి ఎక్కడైతే స్టార్ట్ అయ్యామో అక్కడికి వెళ్ళిపోతాము. సో మొత్తం ఈ బోటింగ్ అనేది ఏంటంటే హొగానికల్ వాటర్ ఫాల్స్. సో మీకు మరొక నేచర్ వీడియోలో మీ ముందుకు వస్తాను. థ్యాంక్ యూ వెరీ మచ్.